నమస్తే వెల్కమ్ టు మీడియా డిబేట్ నేను భాగ్యశ్రీ. తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అటు అధికార పక్షం ఇటు బీజేపీ బీఆర్ఎస్ పై ముప్పెట్ట దాడి చేస్తున్నాయి. ఇక ఇదే సమయంలో కేటీఆర్ అత్యంత సన్నిహితుడు గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేయడం పార్టీని షాక్ కు గురిచేసింది. ఆయన బాటలోనే మరికొందరు పార్టీ వీడుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. అసలు గువ్వల బాలరాజు బీఆర్ఎస్ ని ఎందుకు రాజీనామా చేశారు? పార్టీ పట్టించుకోకపోవడమే కారణమా? ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నాయా? గువ్వల దారిటు ఇలాంటి అంశాలపై ఇవాల్టి మీడియా డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి డిబేట్లో పాల్గొనడానికి విశ్లేషకులు మన్నం కోటేశ్వరరావు గారు, అలాగే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గంధం రాములు గారు, అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రేమ్కాంతి గారు, ఇక బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ గారు ఉన్నారు. నమస్తే అండి అందరికీ. నమస్తే. ఎస్ కోటేశ్వరరావు గారు, ఇవాళ మరి చూసుకుంటే తెలంగాణలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. మరి నిన్న గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో బీఆర్ఎస్ పార్టీకి ఒకంత షాక్ గురైందని చెప్పొచ్చు. మరి కాళేశ్వరం నివేదిక వచ్చిన తర్వాతే బాలరాజు ఎందుకు రాజీనామా చేశారంటూ కూడా ఇలా అనేక ప్రశ్నలు అయితే వెలువెత్తున్నాయి. మరి ఏమనుకోవచ్చు? గువ్వల బాలరాజు గారు బీఆర్ఎస్ కి రాజీనామా చేసి బీజేపీలో చేరినంత మాత్రాన ఏదో ఆ జిల్లాలో మొత్తం పెను మార్పులు జరుగుతాయని చెప్పడానికి ఏమీ లేదు. ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే, అంతకుమించి పెద్ద ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి కూడా కాదు. కాకపోతే ఏంటంటే రాజకీయంగా కాళేశ్వరం కమిషన్ నివేదిక వచ్చినటువంటి సమయాన్ని ఎంచుకొని ఆయన అటువంటి ప్రకటన చేశారు తప్ప అంతకు ముందే అటువంటి ఏర్పాట్లో ఉండి ఉంటారు. ఎవరైనా ముహూర్తం చూసుకొని లేకపోయేట్లయితే ఎప్పుడు మీడియాలో ఎక్కువ ప్రచారం వస్తుంది అని చూసుకొని చేరేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇది అలాగే ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది అనేది నా అభిప్రాయం. రెండవది, కవిత గారు చెప్పినట్లుగానే బీజేపీలో పార్టీని విలీనం చేయడానికి ప్రతిపాదించారు అనేటువంటిది కూడా ఈ నేపథ్యాన్ని కూడా చూసినప్పుడు, లేదా మొన్నటి జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పరోక్షంగా బీజేపీకి అనేక చోట్ల బీఆర్ఎస్ రాజకీయంగా అది ఆత్మహత్య చేసుకొని బీజేపీకి మద్దతు ఇచ్చిందనేటువంటి విమర్శలు కూడా వచ్చినటువంటి సంగతి తెలిసిందే. అందువలన ఈ బీఆర్ఎస్ లో ఉండి ఇవన్నీ కొట్టుకోవడం ఎందుకు, రాబోయేటువంటి రోజుల్లో బీజేపీయే కాంగ్రెస్ కి ప్రధానమైనటువంటి శక్తిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఆ పార్టీలోనే చేరితే రేపు మళ్ళా సీట్ వస్తుంది అనేటువంటి అభిప్రాయం కూడా బాలరాజు గారిలో ఉండొచ్చు. ఇక్కడ బాలరాజు గారు లేకపోతే మరొకరిని వ్యక్తుల గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే పార్టీలు ఫిరాయించడం, ఎక్కడ ఓటంగా ఉంటే అటువైపు వేయడం అనేటువంటిది ఇవాళ రాజకీయాల్లో ఒక పద్ధతిగా లేకపోతే ఒక విధానంగా మారింది. అందువల్ల దానిలో భాగంగానే తప్ప ఏదో మొత్తం నాగర్ కర్నూలు జిల్లాలో లేకపోతే అచ్చంపేట ప్రాంతంలో అంతా బీఆర్ఎస్ మొత్తం అంతా కూడా రద్దయిపోయి బీజేపీలో చేరుతుందని కూడా నేనైతే అనుకోవట్లేదు. మీడియాలో హైప్ తప్ప దీనికి పెద్ద ప్రాధాన్యత కలిగినటువంటి అంశం అని కూడా నేనైతే అనుకోవట్లేదు. ఎస్ రాముల్ గారు, మరి ఇప్పటికే గువ్వల బాలరాజు రాజీనామాపై అనేక ప్రశ్నలు కావచ్చు, విమర్శలు కావచ్చు వ్యక్తమవుతున్నాయి. మరి ఇప్పటికే ఆయన కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్లో చేరడానికి పెద్ద పెద్ద నేతలు నన్ను అడుగుతున్నారంటూ కూడా ఆయన ఒక మీడియా ముఖంగా వెల్లడించడం జరిగింది. మరి ఏమంటారు, ఆయన కాంగ్రెస్లో చేరబోతున్నారనుకోవచ్చా? ముందుగా స్వాతంత్ర టీవీ ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్నటువంటి కోటేశ్వరరావు సార్కు, మా గాంధీ గారికి, అదేవిధంగా మిత్రుడు గోవర్ధన్ గారికి మీకు నమస్కారం మేడం. గత 2 సంవత్సరాల నుంచి 2023 నవంబరులో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ చాలా వరకు కూడా మరి కదలికలు అనేటివి మనం స్పష్టంగా చూస్తున్నాం. దానిలో బాగానే కవితమ్మ గారు కూడా గత కొన్ని నెలల నుంచి కూడా ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ మరి కేసీఆర్ ఫామ్ హౌస్లో మరి దయ్యాలు ఉన్నాయి అటువంటి ఒక భావజాలంతోన ఆమె ఈరోజు బీసీ 42% మరి రిజర్వేషన్ కాలం ఒకటి ధర్నా చేస్తుంది.
ఈ తరుణంలో మన పార్టీకి సంబంధించినటువంటి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక పెద్ద నాయకుని కూడా నిల్లు పుట్టు అనేటువంటి ఒక మాటలతో కూడా చెప్పినట్టు సందర్భం. కాబట్టి పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఎవరైతే మరి ఉద్యమకారులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా సుదీర్ఘంగా ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలు కావచ్చు, మరి వారికి అక్కడ సరైనటువంటి స్థానం లేదు, సరిగ్గా వారు పట్టించుకోకపోవడం వల్ల ఇటువంటి జరుగుతున్నటువంటి అంశం. మరి బాలాజీ గారి విషయానికి వస్తే వారు 2005 నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. 2 సార్లు మరి ఎమ్మెల్యేగా పనిచేసారు మా ఉమ్మడి జిల్లా మరి అచ్చంపేట నుంచి. కానీ మరి అక్కడ ఏం జరిగింది అనేది కూడా ఒక అంశం తెలియాల్సినటువంటి అంశం ఉంటుంది. ఎందుకంటే మరి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్నారు అక్కడ నాగరికన్లు. మరి రోజు రోజుకు మరి బీఆర్ఎస్ పార్టీ మరి పెద్దలు వారు వాళ్ళ మధ్య సఖ్యత లేకపోవడం, మరి వాళ్ళతోనే ఉన్నటువంటి లుకలుకల వల్ల ఒకరొకరు జారిపోతున్నటువంటి అంశం. మరి వారు రేపు బీజేపీలో జాయిన్ అవుతారా, మిగతా పార్టీలో జాయిన్ అవుతారా అనేది మరి వారి సొంత విషయం, మనం దాని అరగనీకి రాదు. కానీ కాకపోతే ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన టీఆర్ఎస్ పార్టీ అలా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చిన తర్వాత మరి చాలా వరకు మార్పులు అనేది జరుగుతున్న అంశం ఉన్నది. కాబట్టి ఈ తరుణంలో మరి బీఆర్ఎస్ పార్టీ పెద్దలు వాళ్ళు ఆలోచించుకోవాలి. అదే మరి మా దగ్గర నుంచి మరి గతంలో మరి సీనియర్ నాయకులు వెళ్ళారు, మరి వీళ్ళు వెళ్తున్నారు, మరి ఏంటి పరిస్థితి అనేది కూడా గమనించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఒకటే చెప్తున్నాం, మరి ప్రజలు మాకైతే సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఇచ్చారు. సంపూర్ణంగా ఈరోజు మరి ప్రజల వద్దకే పాలన వెళ్తుంది, ప్రజాపాలన జరుగుతుంది. మరి ఈ ప్రజాపాలనలో మరి అందరికీ సంక్షేమం అందే విధంగా పార్టీ అనేది చూసుకుంటుంది, అదేవిధంగా ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుంది. కాబట్టి ఈ తరుణంలో మరి బాలరాజు అంశం ఈరోజు మీరు చర్చకు తీసుకొచ్చారు. కాబట్టి మరి బాలరాజు నేపథ్యం కూడా నాకు తెలిసిన అంశం ఏంటంటే మరి వారు చిన్నప్పటి కూడా షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ అవుతుంది. ఎస్ మిడ్ డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. రైట్, వెల్కమ్ బ్యాక్. ఎస్ ప్రేమ్ గాంధీ గారు, మరి ఇవాళ ఆ గువ్వల బాలరాజు రాజీనామాతో రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. మరి త్వరలో ఆయన బీజేపీలో చేరబోతున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. మరోపక్క బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారంటూ కూడా గత కొన్ని రోజులుగా కూడా ప్రచారం జరుగుతున్నా కనిపిస్తోంది. మరి ఏమంటారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులు అలాగే ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ, రామలన్నకు కానీ రావు గారు కానీ గోవర్ధన్ అందరికీ నమస్కారము. అయితే మీరు నేను మాట్లాడడం అనే దానికన్నా ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి సోషల్ మీడియా బాగా అడ్వాన్స్ అయిపోయి అనవసరమైనటువంటి రాద్ధానం చేయడానికి ముందు కూర్చుని ఉంటుంది. దాంట్లో ఎంత అనేది మనం ప్రత్యక్షంగా చాలా సందర్భాలు చూసినాం. చనిపోయిన మనిషి ఆయన బ్రతకుండగానే చచ్చిపోయింది అని అంటారు. అలాంటి పరిస్థితులు మనం ఎన్నో చూసినాం. ఇప్పటికైతే అధికార ప్రకటన ఎక్కడ లేదు. గువ్వల బాలరాజు గారు బీజేపీలో జాయిన్ అవుతున్నట్టు అన్నట్టు ఏదో వారు, ఎందుకంటే పొద్దున చిట్చాట్లో బాలరాజు గారితో చిట్చాట్లో మాట్లాడినప్పుడు, వారు ఒక మీడియా సమావేశంలో మాట్లాడినప్పుడు ఎక్కడ కూడా బీజేపీ ప్రస్తావన కానీ బీజేపీలోకి వస్తామనేటువంటి ప్రస్తావన ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఆయన ఏమన్నాడంటే దేశ రాజకీయాల్లో నాకంటూ నేను సేవ చేయాలనుకుంటున్నా, దేశ రాజకీయాల్లో ఎదగాలనుకుంటున్నాను, కాబట్టి నేను ప్రయత్నం చేయాలనుకుంటున్నాను, అంతేగాని ఒక పార్టీలో ఉండాలని కాదు. ఎక్కడ కూడా ఈడొకటి పూర్తి స్థాయిలో ఆలోచించాల్సిన విషయం ఏంది అని అంటే, ఏ రాజకీయ నాయకుడు అయినా కానీ అంటే ఒకసారి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే తర్వాత ఓడిపోయినప్పుడు తన ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలు, అనేకమైనటువంటి మార్గాలు వెతుకుతా ఉన్నారు. అది ఏ రకమైనటువంటి మార్గాలు ఏంటి అని అంటే, అసలు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనేటువంటి ప్రయత్నం ఆయా పార్టీలు ఆయా నాయకులు చేస్తూ ఉంటాయి. అందులో నాయకులు ఇవాళ మనం చాలా మందిని చూస్తాం. ఒకటే రోజు ఒకే నాయకుడు 3 పార్టీలు మార్చినటువంటి దాఖలాలు కూడా చూసినాం. అలాగే ఒక్క నాయకుడు ఎమ్మెల్యే ఒక పార్టీ మీద అవుతాడు, మళ్ళీ ఎంపీ ఇంకో పార్టీ మీద పోటీ చేసిన నాయకుల్ని మనం ఈ మధ్య కాలంలో చూస్తాం. అయితే ఎవరిని కూడా వాళ్ళ ఎదుగుదల కోసము ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ వాళ్ళ పార్టీ స్థితిగతులు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు అన్ని కూడా ఇచ్చేసుకొని ఆయా పార్టీలకు వచ్చేటువంటి ప్రయత్నాలు మొదటి నుంచి కూడా అందరూ రాజకీయ నాయకులు అది ఒడవడి, ఏదో ఇవాళ మనం ఒక్కరు చెప్పడం అని కాదు, ఒడవడి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అట్లనే బాలరాజు కూడా రావడమే తప్ప ఇంకా బీజేపీ అనేటువంటి ప్రస్తావన ఎక్కడ కూడా రాలేదు. కొంతమంది ఊహాగానాలు, ఈ ఒక్కరే కాదు, ఇంకా 14 మంది వస్తున్నారు, 10 మంది వస్తున్నారు, 4 వస్తున్నారు, ఇంకా మాజీ ఎమ్మెల్యేలు ఎవరు ఏమైనా సరే మేమైతే ఒకటే చెప్తాను, నిస్వార్థంగా నిజాయితీగా ఉండేటువంటి నాయకులు ఎవరైనా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానానికి కానీ లేదా దేశ అభివృద్ధిలో మన సొక్కా సాత్ సొక్కా వికాస్ అనేటువంటి నినాదంతో ముందుకు వచ్చేటువంటి వ్యక్తులు ఉంటే మా పార్టీ అధిష్టానం చూసి వాళ్ళని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఇప్పుడైతే మేము వెంటనే వారొస్తున్నారు వీరొస్తున్నారని చెప్పే పరిస్థితి ఏం లేదు. ఇక అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే ఈయనకు ఉన్నటువంటి వ్యతిరేకత, ఆ వ్యతిరేకతని ఏ రకంగా ఈయన మలుచుకునేటువంటి ప్రయత్నం, అక్కడ స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి
ఏదైతే నాయకుల యొక్క ఆలోచన అందరినీ కూడా ఇచ్చేసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వారేం మాట్లాడుతున్నారు, నేను ఇంకెవరితో కూడా ఏం మాట్లాడలేదు. జస్ట్ ఆయనకు ఎవరికి కేసీఆర్ గారిని పొగుడుతూనే మళ్ళా ఆయన మళ్ళా కేసీఆర్ గారు ఆయనని బుజ్జగించే ప్రయత్నం చేయాలనుకుంటున్నారో తెలియదు, కానీ పొగుడుతూనే నేను కేసీఆర్ గారి శిష్యుడినే, ఆయన ద్వారానే వచ్చినా, అట్లనే వచ్చినా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి నేను మొదటి వరుసలో వచ్చినా, అన్ని విషయాలు చెప్తూ మళ్ళా రాజీనామా ఇచ్చిన అనేటువంటి అంశం మాట్లాడుతున్నాడు. ఒకవేళ నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు లేదా భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి నచ్చి వారు వచ్చి ఉంటే దాని మాదేవిలో అధిష్టానం యొక్క నిర్ణయం ఉంటుంది తప్ప ఇంకా ఇప్పటికైతే ఎలాంటి సూచన కానీ లేదా ఎలాంటి ప్రకటన కానీ అధికార ప్రకటన అయితే లేదు. ఎస్ గోవర్ధన్ గారు, మరి చూస్తున్నారు ఇప్పటికే గువ్వల బాలరాజు రాజీనామాపై అనేక విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క బీఆర్ఎస్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది కాబట్టి ఆయన ఆ రాజీనామా చేసి ఆల్టర్నేట్ ఆప్షన్ చూసుకున్నారంటూ కూడా ఇలా అనేక ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. మరి కవిత అన్న మాట నిజమేనా అన్న ఒక ప్రశ్న కూడా వెలువెత్తోంది, మరి ఏమంటారు? గువ్వల బాలరాజు గారు అయితే ఆయన స్పష్టంగా ఎందుకు రాజీనామా చేసినది కూడా చెప్పలేదు. వాస్తవంగా ఆయనకున్న స్థాయికి మించి గౌరవం ఈ పార్టీ ఇచ్చింది. రెండో అంశం కూడా ఏంటంటే కవిత గారి విషయం వస్తే కూడా కవిత కూడా ఏది పార్టీని విమర్శించలేదు. పార్టీలో జరుగుతున్న కొన్ని విషయాలని తాము చెప్పదలసిన విషయాన్ని ఆమె చెప్పింది. అంత మాత్రాన ఈ పార్టీకి ఏదో నష్టం జరుగుతుందంటే మేమేమి భావిస్తాం. రెండోది ఏంటంటే ఇలాగ మిత్రుడు చెప్పినట్టు ఇప్పుడు వస్తున్న రాజకీయ పరిణామాల్లో అక్కడున్న వేరే పోటీ, ఇతర క్యాడరు, ఇతర కార్యకర్తలు, ఇంకో కొంతమంది యాక్టివ్ అయిన సందర్భంగా వాళ్ళకి ఏదైనా రేపు నష్టమైద్దనే ఆలోచనతో వాళ్ళకున్న అంచనాలని వేసుకునే రాజకీయాలు చేస్తారు. ఇంకా 2 నెలల్లో ఎన్నికలు కూడా వాతావరణం వచ్చింది కాబట్టి తొందరగా గువ్వల బాలరాజు వల్ల ఏదో నష్టం అవుతుంది, మొత్తం జిల్లాలో ఏదో ఇది, రాష్ట్రంలో ఏదో జరుగుద్ది అనేది లేదు. ఇప్పుడున్న పరిస్థితులు ఎవరైనా ఇప్పుడు రాజకీయ ఆత్మహత్యలు తప్ప హత్యలు ఏం లేవు. ఎందుకంటే ఈరోజు ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ రాజకీయంగా విఫలమైంది. మూడోది ఈ రాష్ట్రంలో బీజేపీ సంబంధించిన వచ్చినప్పుడు కూడా బీజేపీ కూడా ఈ రాష్ట్రంలో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అనే పరిస్థితులు లేదు. అందుకనే ఈ సందర్భంగా ఎవరైనా పార్టీ నుంచి విడినా కానీ, పార్టీకి వ్యతిరేకంగా పోయినా కానీ వాళ్ళు స్వయంగా రాజకీయ ఆత్మహత్య చేసుకోవడం తప్ప రేపు భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీకి జరిగే నష్టం అయితే ఏం లేదు. ఎస్ కోటేశ్వరరావు గారు, చెప్పండి. మరి ఇప్పటికే చూస్తున్నాం ఇలా అనేక విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు వ్యక్తమవుతున్నాయి. మరి గువ్వల బాలరాజు బాటలోనే మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు రాజీనామాలు చేయబోతున్నారన్న ప్రశ్న కూడా మొదలైంది, మరి ఏమంటారు? అయితే ఇప్పటికిప్పుడు ఒకవేళ ఎవరైనా ఉన్నా కానీ ఇప్పటికిప్పుడు అటువంటి రాజీనామాలు చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపుతాము, మమ్మల్ని అధికారం నుంచి తీసేసినటువంటి ఓటర్లు ఇప్పటికే బాధపడుతున్నారు, తప్పు చేశామని చింతిస్తున్నారు, మమ్మల్ని తిరిగి మాకు అధికారం ఇస్తారు అనేటువంటిది బీఆర్ఎస్ అగ్రనాయకులు పదే చెప్తున్నటువంటి మాటలు. అది ఎంత మేరకు వాస్తవం అవుతుంది, ఆ మాటలు నిజమైనా లేకపోతే జనాన్ని మభ్యపెట్టడానికి వాళ్ళు చెప్పారా అనేటువంటిది ఒకటి. లేదు నిజంగానే జనం తప్పు చేశామని భావించి తిరిగి బీఆర్ఎస్కి పట్టం కడతారా అనేటువంటిది రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటివి ఒక అవకాశం. ఆ అవకాశం దాన్ని మరి ఏ పార్టీ ఎట్లా ఉపయోగించుకుంటుంది ఏమిటి అనేటువంటిది చూసిన తర్వాత దానిలో వచ్చేటువంటి ఫలితాలను బట్టి బీఆర్ఎస్ ఒక తన స్థానాన్ని నిలుపుకున్న దానికి బెటర్ అవకాశాలు ఉంటాయి. లేదు అది చెప్పినటువంటి మాటలకి దాని పెర్ఫార్మెన్స్కి చాలా గ్యాప్ కనుక ఉండేట్లయితే వీళ్ళంతా నాయకులందరూ కబుర్లు చెప్తున్నారు, అంత సీన్ లేదు అని చెప్పేసి ఇప్పటి వరకు దాన్ని కనిపెట్టుకుని ఉన్నటువంటి సానుభూతి పరులు కావచ్చు, నాయకులు కావచ్చు, వేరే పార్టీలకి ఫిరాయించిన ఆశ్చర్యం లేదు. అందుకని అటువంటిది ఏదైనా జరిగేట్లయితే భారీ ఎత్తున కానీ లేదా కొంతమంది వెళ్ళటం కానీ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను బట్టే ఉంటుంది. ఆ తర్వాతే జరుగుతుంది తప్ప ఆ లోపల జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. అయితే ఎక్కడన్నా కొంతమంది స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ గాను, జెడ్పీటీసీ, సర్పంచో ఇట్లాంటి వాటికి పోటీ చేయాలనుకున్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏదన్నా కొంతమంది స్థానిక నాయకులు అటు ఇటు ఫిరాయించవచ్చు. అటువంటిది తప్ప జిల్లా స్థాయిలోనో లేదా రాష్ట్ర స్థాయిలోనో పెద్ద మార్పులు వస్తాయని నేనైతే ఇప్పటికిప్పుడు అనుకోవట్లేదు. అలాంటివి ఏమైనా ఉండేట్లయితే ఎన్నికల తర్వాత. రెండోది ఈ కాళేశ్వరం కమిషన్
దాని మీద ఆగస్టులో ఈ నెలలోనే అసెంబ్లీ సమావేశాల తర్వాత మేము కార్యాచరణని ప్రకటిస్తాము, ఏం చేయాలి ఏమిటనేటువంటిది ముఖ్యమంత్రి కూడా నిన్న చెప్పారు కనుక ఇవన్నీ కూడా ఈ పరిణామాలన్నింటినీ కూడా బేరీజు వేసుకొని ఫిరాయింపుల లేకపోతే దానిలోనే ఉండటం అనేటువంటిది ఒక నిర్ణయం లేదా రాజకీయ పరిణామాలు సంభవిస్తాయి తప్ప ఇప్పటికిప్పుడైతే ఏదో జరుగుతాయని నేనైతే అనుకుంటాను. ఎస్ సార్, రాములు గారు, మరి కాళేశ్వరం నివేదికపై కూడా ఇవాళ అనేక విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి కాళేశ్వరం నివేదిక వచ్చిన తర్వాత గువ్వల బాలరాజు రాజీనామా చేయడం కూడా తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరి మొత్తానికి మీరేమంటారు? నివేదిక అనేది కమిషన్ వాళ్ళు స్వచ్ఛందంగా రిపోర్టు ఇచ్చారు మేడం. అయితే బాలరాజుకు రాజీనామాకు కాళేశ్వరానికి సంబంధం లేదని చూడాలి మనం. ఎందుకంటే అప్పుడు బాలరాజు గారు అయితే మరి ఇరిగేషన్ శాఖ మంత్రి ఏం కాదు, మరి అక్కడ ఉత్తర తెలంగాణ పర్సన్ ఏం కాదు, ఆయన దక్షిణ తెలంగాణ అచ్చంపేట శాసనసభ్యులు మాత్రమే. కాబట్టి ఆ కమిషన్కు బాలరాజుకు సంబంధించిన అంశం కాదు. కాకపోతే పార్టీ మనుగడ ఉండదు అనేటువంటి ఒక ఆలోచన, మరి ఇప్పుడిప్పుడే సర్దుకొని పోతే బాగుంటుంది ఒక ఆలోచన. మరి రేపటినాడు ఎలాగనో మరి పార్టీని బీఆర్ఎస్ని తీసుకుపోయి మరి బీజేపీలో కలుపుతున్నారనే ఒక రూమర్స్ వస్తున్నాయి, అది ఒక ఆలోచన. అది వీళ్ళన్నింటినీ చూసుకొని మరి వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అడుగులు వేస్తున్నటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఒకరొకరుగా వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇందాక సార్ అన్నట్టు కూడా మరి ఇప్పటికి రాకుండా మిగతా ఏదైతే ఫామ్ హౌస్ ఎపిసోడ్ ఉందో మొయినాబాద్లో, దానిలో ఇంకా ముగ్గురు ఎమ్మెల్యేలు దానిలో పాత్రధారులు ఉన్నారు. దానిలో మళ్ళీ బీర నరసింహారెడ్డి కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, అషరాపేట మాజీ ఎమ్మెల్యే, మరి రేఖా కాంతారావు గారు, మరి తాండూరు మాజీ ఎమ్మెల్యే, మరి రోహిత్ రెడ్డి గారు ఇట్లా ఉన్నారు. కాబట్టి మరి వారికి ఏమైనా ఇట్లా బీజేపీ నుంచి ఏమైనా ఒత్తిళ్లు వస్తున్నాయేమో. ఎందుకంటే ఆ కేసులో మరి బిఎల్ సంతోష్ కుమార్ గారు మరి మెయిన్ ముద్దాయి కాబట్టి మరి ఆ విషయంలో ఇట్లా ఏమైనా బీజేపీ ఇబ్బంది పెడుతుందా? బీజేపీలోకి ఉన్నది కదా ఒకటి వాషింగ్ పౌడర్ నిర్మాణ అనేటువంటి ఒక సిద్ధాంతం ఉంది కదా, ఆ ఆలోచన ఇట్లా నడిపిస్తుందా? ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే బీజేపీ పార్టీ గతంలో కూడా ఎంతమందిని మరి ప్రభుత్వాలను రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కొలగొట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బీజేపీ ఏమైనా అటువంటివి ఏమైనా చేస్తుందా అనేది కూడా మనం ఒక రాజకీయ కోణంలో ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి ఈ విషయంలో మరి కారులో దిగిన బాలరాజా, కారులో పెట్టిన కాకన, ఇవన్నీ కూడా ఆ పార్టీకి సంబంధించిన పెద్దలకు చెప్పాల్సిన అంశం ఉంటుంది. మేము ఒక ప్రజాస్వామ్యవాదులుగా ఉద్యమకారులుగా మా ఆలోచన ఏంటంటే మేము కూడా గతంలో ఆ పార్టీలో ఉన్నాం కాబట్టి తెలుసు, వాళ్ళు ఎవరిని కూడా పొదగనివ్వరు. మరి ఉద్యమకారులను ముఖ్యంగా దళిత నాయకులను ఎవరిని కూడా పొదగనివ్వరు. కాబట్టి మరి రేపు దళిత కాన్సెప్ట్ ఒకటి దేశంలో నడుస్తుంది, బీసీ కాన్సెప్ట్ నడుస్తుంది. కాబట్టి మరి రేపటి రాజకీయ భవిష్యత్తు కోసం మరి ఇతర పార్టీలకు వెళ్తారన్నటువంటి ఆలోచన ఉన్నది. ఇందాక సోదరులు గాంధీ గారు అన్నట్లు మరి బీజేపీ పార్టీలకు మేము వస్తున్నామని, లేకపోతే బీజేపీ పార్టీ తీసుకుంటుందని, మన బీజేపీలోకి వస్తుందని ఎక్కడ చెప్పలేదు అంటున్నారు. కానీ మొత్తం సోషల్ మీడియా కానీ మిగతా కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి ప్రజలే కానీ మరి మిగతా అన్ని ఛానల్లో కూడా మరి బీజేపీకి సంబంధించి వెళ్తున్నామన్నటువంటి కూడా ఆ సమాచారం అందుతున్న సందర్భంలో మేము ఒక అంశం అడుగుతున్నాం. మరి ఏదైనా వాషింగ్ పౌడర్ నిర్మా లాంటి ఏమైనా పథకం పెట్టి ఇట్లా బీజేపీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని కూడా మేము ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం. రైట్. ఎస్ ప్రేమ్ గాంధీ గారు. రామ్లన్న నిజమే, సరే మీరు అంటున్నారు కానీ నిర్మా నీ యాస్ట్ వచ్చేసింది. ఎప్పటి నుంచో నేను భూమి పుట్టినప్పటి నుంచి వింటున్నా, అవేం జరగదన్న, అంత ఈజీ సాధ్యమైనటువంటి అంశం కాదు. ఎందుకంటే మీరు చూడండి, ఆ ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ మన దగ్గర ఉన్న రాష్ట్రాల్లో కానీ కొన్ని రాష్ట్రాల్లో కానీ బీజేపీ గాలి జనార్దన్ రాసి ఉంటోళ్ళు బీజేపీకి అయితే ఏమైందన్నా జైలు పోలేదా? జైలు పోయిండు, శిక్ష అనుభవించిండు, శిక్షలు పడుతున్నాయి, కేసులు అవుతున్నాయి, విచారణలు అవుతున్నాయి, డబ్బులు వసూలైనాయి, ఈడీ రైట్లు జరిగినాయి, బీజేపీ నాయకుల మీద జరిగినాయి, అనేకమైన నాయకులు జరిగినాయి. ఆ నిర్మాణమైనటువంటి విషయం పెద్దగా సాధ్యమైనటువంటి అంశం కాదు. కాకపోతే మా ప్రత్యర్థి పార్టీలందరికీ అది ఒక మంచి ఏమంటారు, ఒక రిధం లెక్క దొరికింది, అది ఒక యాస దొరికింది. ఆ నిర్మాణానికి అది అసాధ్యమైనటువంటి విషయం అన్న. భారతీయ జనతా పార్టీలో వచ్చినంత మాత్రాన గతంలో జరిగింది కదన్నా. ఇప్పుడు మహారాష్ట్రలో ఏమైంది, షిండే గారు వారు మంచిగా పాలిస్తున్నటువంటి రాష్ట్రము శివసేన తీసుకొచ్చి కలిపేశారు కదా.
నేను ఏమంటున్నా, ఇప్పుడు వచ్చంగానే విచారణ లాగలేదు, శిక్షలు పడలేదనే లేదు. శిక్షలు పడ్డ దాఖలాలు ఉన్నాయి, విచారణ జరిగిన దాఖలాలు ఉన్నాయి, వసూళ్ళైన దాఖలాలు ఉన్నాయి. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. సరే, మీ అభిప్రాయం మీరు చెప్పిన దాంట్లో నేనేం అనేది లేదు. అవి వినేటువంటి ప్రయత్నం చేయగలుగుతాం, దాని మీద అవకాశం ఉన్నంత వరకు ఇచ్చేయగలుగుతాం. ఇంకోటి గోవర్ధన్ గారు మీరు అంటున్నారు పార్టీ పరిస్థితి ఏం లేదు, ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీ బీజేపీ లేదంటున్నారు. బీజేపీ 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, మేము 1.5% నుంచి ఇలా 14.5% ఓట్ బ్యాంక్ వరకు పోయినామన్నా. మేము గెలుస్తామనే ధైర్యంతోనే మా దగ్గరికి ఎవరైనా రావాలన్నా. ఇప్పుడు రామ్నాన్న చెప్పిండు, సోషల్ మీడియాలో కానీ జిల్లా మొత్తంలో కానీ బీజేపీలకు పోతుండు బాలరాజు అనేటువంటి వాతావరణం తిరుగుతుంది అంటే మేము బలంగా నిలబడ్డామనే కదా. ఒకవేళ నిజంగా ఉండుంటే, అంటే అది అధికార ప్రకటన కాదని నేను చెప్తున్నా, అధికారిక ప్రకటన కాదు. నేను కూడా విన్నా సోషల్ మీడియాలో రావడము, జిల్లాలో నాయకులు కొంతమంది మాట్లాడుకోవడం. ఇప్పుడే ఆ జిల్లాకు సంబంధించిన నాయకుడు, నేను అరగంట ముందు ఆయనతోనే భోజనం చేసినప్పుడు ఆయన ప్రస్తావించిన విషయం కూడా విన్నాను. అయితే అది కాదు కదా, అధికార ప్రకటన రాలేదు కాబట్టి నేను ఒక పార్టీ ప్రతినిధిగా నేను చెప్పే విషయం. ఒక్క నిమిషం రాములు గారు, ఒక్క నిమిషం. ఎస్ ప్రేమ్ గాంధీ గారు, ఒక్క నిమిషం అండి. ఎస్ కోటేశ్వరరావు గారు, మరి రాబోయే రోజుల్లో ఇప్పటికే మనం చూస్తున్నాం, ఇటు కవిత లిక్కర్ స్కామ్ కేసు దగ్గర నుంచి ఇటు సీఎం రమేష్ వ్యాఖ్యలు కూడా బీజేపీని బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయబోతున్నారు అంటూ కూడా సీఎం రమేష్ కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చెప్పారు. మరి దీన్ని మొత్తానికి ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే విలీనం అనేటువంటి దాని మీద రచ్చ జరిగింది. రచ్చ కాకుండా మామూలు పద్ధతుల్లో స్మూత్ గా జరుగుంటే అది ఏమి ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇంత రచ్చ జరిగిన తర్వాత ఒకవేళ బీజేపీ ఎట్లా విలీనం చేసుకుంటుంది అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఇంత బహిరంగంగా చర్చ జరిగిన తర్వాత, ముఖ్యంగా కవిత గారే ఆ విధమైనటువంటి ఎజెండాను ముందుకు తీసుకొచ్చిన తర్వాత బీఆర్ఎస్ కూడా చేరటం అనేటువంటిది దానికి అది కూడా సమస్య. ఒకవేళ అటువంటి పరిణామం కనుక చేరేట్లయితే బీఆర్ఎస్ అనేటువంటిది ముక్కలవుతుంది. ఏకపక్షంగా మొత్తం అంతా ఒకవేళ బీజేపీలో చేరినా ఆ విధంగా చేరేటువంటి అవకాశం డెఫినెట్ గా ఉండదు. బీజేపీని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కావచ్చు, లేదా బీజేపీ ఎజెండాతో విభేదించేటువంటి వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ లో గణనీయంగా ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తారు ఏమిటనేటువంటిది మనం చూడాల్సింది తప్ప ఇప్పుడు కనుక చేరేట్లయితే అది బీజేపీకి కూడా నష్టమే రాజకీయంగా అనేది నేను చెప్పదలుచుకున్నా. మరి బీజేపీ ఏ విధమైనటువంటి లెక్కలతో బీజేపీ ఉందో తెలియదు. బీఆర్ఎస్ కి అంతకంటే ఎక్కువ నష్టం అది. ఒకవేళ చేరినా కానీ మొత్తంగా కట్టగట్టుకొని అంతా బీజేపీలో చేరేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు బీజేపీలో చేరినటువంటి ఈటెల రాజేందర్ పరిస్థితి చూసిన తర్వాత మరి అనేక మంది నాయకుల్లో కూడా పునరాలోచన సహజంగానే కలుగుతుంది. అందుకని అసలు ఈటెల రాజేందర్ కూడా మరి తాత్కాలికంగా ఇప్పుడు సర్దుమణిగినప్పటికీ తర్వాత మళ్ళా ఇంకోసారి ఏమన్నా ప్లేరప్ అయ్యి ఆయన కూడా బయటకు వెళ్తారా, వెళ్తే ఎటు వెళ్తారు, రాజకీయ పొందికలు ఎలా ఉంటాయి ఏమిటనేటువంటిది ఒక విధంగా చెప్పాలంటే ఒక ఫ్లూయిడ్ సిచ్యువేషన్. ఇది ఇలా జరుగుతుంది, ఈ సీన్ ఇలా ఉంటుంది, ఈ సీన్ ఇలా ఉంటుంది అని చెప్పగలిగినటువంటి స్థితి ఇప్పుడు అయితే లేదు. అది ఎప్పుడు వస్తుంది ఆ స్పష్టత అంటే నేను చెప్పినట్టుగా స్థానిక సంస్థలు అనేవి ఎన్నికలు అనేటువంటి అన్ని పార్టీలకి ఒక అగ్ని పరీక్ష పెట్టబోతున్నాయి. ఆ అగ్ని పరీక్షలో ఎవరి పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందనే దాన్ని బట్టి తెలంగాణ రాజకీయాలు ఒక రూపు, ఆ తర్వాత మాత్రమే ఒక రూపు తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేది నేను చెప్పవచ్చు. ఎస్, మరి గోవర్ధన్ గారు, మరి ఇప్పటికే బీఆర్ఎస్ లో ఇంటి పోరు నడుస్తుంది అంటూ కూడా ఆరోపణలు, విమర్శలు అయితే ఉన్నాయి. మరి సొంత పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు కావచ్చు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. మరి పార్టీ పట్టించుకోకపోవడం వల్లే ఇవాళ గువ్వల బాలరాజు రాజీనామా చేశారు. మారుతున్న రాజకీయ పరిణామాల వల్ల రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. మరి మీరేమంటారు? సహజంగా ఒక పార్టీలో ఇంటి పోరు కదండి, జనరల్గా చర్చలు, అభిప్రాయాలు ఉంటాయి. ఇవన్నీ ఏ పార్టీలైనా సహజం. ఆ సందర్భం ఒక సమస్య వచ్చినప్పుడు ఒక అభిప్రాయాలు చెప్పడం ఉంది. కవిత గారు ఏం చెప్పారు, నేను ఒక లెటర్ ఇచ్చాను, ఆ లెటర్ లీకేజ్ అయింది, లీకేజ్కి కారణం ఎవరు, దానికి కావాల్సిన పార్టీలో చర్చ జరగాలి, దానికి ఒక స్పష్టత ఉండాలనేది అడిగింది. దానికి పెద్ద తప్పవటం అవసరం. ఏ పార్టీలోనే ఈ చర్చలు ఉంటాయి, ఇవన్నీ రాజీనామాలు ఉంటాయి, కొందరు పోవడం రావడం జరుగుతుంటది. కాబట్టి గువ్వల బాలరాజు అనేది నేను అనుకుంటున్నా ఆయన ఏదో వ్యక్తిగత అభిప్రాయంతో, వ్యక్తిగత సమస్యతో ఏమైనా డిస్టర్బ్ కావచ్చు, కానీ ఆయన పార్టీకి అయితే నష్టం జరగట్లేదు. రెండవది, రేపు మా పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది ఇది అనేది కూడా
అంతా ఒక ప్రాపగండ, ఒక కావాలని చేస్తున్న ప్రచారం తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి ఆలోచన లేదు. పార్టీ కూడా మీలాగా కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఇప్పుడు అందరూ ఏంది ఇలా పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యంతో ఒక వ్యక్తిగత ఎజెండాని ఎవరు అమలు చేసే పరిస్థితి లేదు. దీంట్లో ఈ పార్టీలో కూడా ఒక అభిప్రాయం ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా భవిష్యత్తుని పార్టీని నిలబెట్టి అధికారం తీసుకొచ్చి రేపు తెలంగాణకి ఏదైనా అండగా తోడుగా ఉండవలసిన పార్టీ ఏదైనా ఉంటే టీఆర్ఎస్ పార్టీ అనే ఆలోచనతో ప్రజలు ఉండరు. ఆ ప్రజలకు అనుకూలంగా కూడా రేపు మీ ముందుండాలనే ఉంది. కాబట్టి రేపు ఎన్నికలతో పాటు భవిష్యత్తులో దీనికి బాలరాజు కానీ ఇంకెవరైనా, కవిత కానీ ఎవరైనా తన వ్యక్తిగత ఎజెండాలు అమలు చేసుకుంటే వాళ్ళు స్వయంగా ఆత్మహత్య చేసుకోవడం తప్ప నేను అనుకుంటున్నా ఈ పార్టీ జరిగిన నష్టం అయితే లేదు. మరి ఇటు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి కూడా కేవలం అందులో నేను సూత్రధారిని కాదని కేవలం పాత్రధారిని అంటూ కూడా కేసీఆర్ సూచన మేరకే ఆ ఘటనకు వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే బాలరాజు గారు చెప్పారు. మరి మీరేమంటారు? బాలరాజు గారు ఏం చెప్పినా అది అక్కడ జరిగిన సంఘటన సంబంధించి అది కోర్టు పరిధిలో ఉంది. అది ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, ఒక పోయేటప్పుడు సహజంగా నింద వేస్తారు. ఆ నిందలేసి కూడా పట్టించుకునే అవసరం లేదు. ఈ పార్టీలో ఉన్నప్పుడు ఎన్నో జరుగుతాయి, అన్నిటికీ వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కూడా ఈ కారణం కాదు కదా. కాబట్టి నేను అనుకుంటున్నా బాలరాజు గారు కూడా ఏదో ఆవేశంగా రాజీనామా చేసిన అనుకుంటున్నా. ఆయనకి ఏదంటే తన స్వయంగా ఇబ్బందులు ఉండే ఏదో తీసుంటాడు. రేపు పార్టీ కూడా ఆలోచిస్తుంది ఆయనకి ఎందుకు, ఏంటికి, ఏం జరిగింది. ఇప్పుడు అయితే ఆయనకు స్థాయికి మించి గౌరవం అయితే పార్టీ ఇచ్చింది. మరి ఎందుకు అనేది ఇంతవరకు కూడా కేసీఆర్ మీద కానీ పార్టీ మీద కానీ ఎలాంటి వ్యతిరేక ప్రకటన అయితే చేయలేదు. పార్టీ వల్ల నేను పోతున్నాను కూడా ఏం చెప్పలేదు. కాబట్టి దాన్ని ఆలోచిస్తున్నాం. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో నిర్ణయం తీసుకుంటుంది. రేపు రాజీనామా ఆమోదించదా లేదా ఆయనతో మాట్లాడడం ఏదో జరుగుద్ది. కాబట్టి ఇదంతా ఏదో పెద్ద పరిణామం కాదు. ఉన్న పరిస్థితిలో జరుగుతున్న పరిణామాలను మేము ఎప్పటికప్పుడు పునరాలోచించుకొని భవిష్యత్తు పునాది వేసుకుంటాం. ఎస్ రాముల్ గారు. మేడం, ఇప్పుడు గువ్వల బాలరాజు అనేది 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి 2009లో నార్కన్ల ఎంపీగా పోటీ చేసినటువంటి ఒక వ్యక్తి అండి. స్వతహాగా దళిత నాయకుడు, ఒక కుటుంబం నుంచి వచ్చినాడు. మరి పిహెచ్డి ఇన్ లా, అంటే లాలో పిహెచ్డి చేసిన ఒక డాక్టరేట్ అండి, డాక్టర్. మరి ఆ నాయకుడు పోయేంత మాత్రాన ఏం కాదు మాకు అని వీళ్ళు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కానీ అక్కడ జరిగిన అంశాల మీద ఒకసారి బేరీజ్ చేసుకోవాలి. మరి ఈరోజు మనం వారి ఇంటర్వ్యూ చూసాం. నేను పాతదారునే సూత్రధారుని కాదు అన్నారు. ఆ 4 ఎమ్మెల్యే కొనుగోలు ఎపిసోడ్ మొయినాబాద్ ఫామ్ హౌస్లో. మరి అది కూడా ఒక రకంగా ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టలాక, అది వెన్నుపొట్లాగా ఉంటుంది. అది ఈరోజు ఆయన మాట్లాడుతున్న విషయాలను కూడా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పరిణతి తీసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి కూడా మిగతా రాజకీయ పార్టీలు కూడా అర్థమవుతున్న పరిస్థితి. ఒక దళిత నాయకుడిని వాడుకోవడం జరిగిందండి. ఆనాడు బాలరాజు గారిని ఒక దళిత నాయకుడు వారిని వాడుకోవడం జరిగింది. అది అంశం మేము గతంలో కూడా చెప్పాం, ఇలా ఉన్న పరిస్థితి అని. కానీ మేము ఏం చెప్తున్నామంటే వాళ్ళ అవసరాల కోసం దళిత నాయకులు వాడుకుంటారు. మరి ఇప్పుడేమో ఆయన పోవడం వల్ల మాకు పెద్ద ఏం కాదంటే, ఎందుకు కాదండి? జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆయన, ఒక యువకుడు, ఒక 10 మంది యువకులను మొబిలైజ్ చేసేటువంటి వాక్చాతుర్యం కెపాసిటీ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు పార్టీల నుంచి ఒకరొకరిగా మరి పాములు వచ్చినాయి, చీమలు నిలబడుతున్నాయి. కాబట్టి ఇది కూడా ఒకసారి ఉద్యమకారులుగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, 2001 నుంచి ఉన్న నాయకులు దీనంతా గమనించుకోవాలి. ఎందుకు జరుగుతుంది ఈ పార్టీలో, ఎందుకు కొత్త వాళ్ళు వచ్చారు, ఎందుకు దొంగలు వచ్చారు, ఎందుకు ఉద్యమకారులు పోతున్నారని అదన్నా కూడా కొంచెం ఆలోచించుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా దానిలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, దానిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నీతిగల నాయకులు అనేది దాదాపు అందరినీ బయటకు వెళ్ళగొట్టేసింది. ఇప్పుడు ఉన్నదంతా కూడా స్వార్థపరులు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా దాంట్లో నాకేంటి అని వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ వాటి మీద కూడా వాళ్ళు ప్రక్షాళన చేసుకోవాలి. వాళ్ళ పార్టీ ఇష్టం, వాళ్ళ ఇష్టం. మేము కూడా గతంలో చాలాసార్లు చెప్పినాం. కానీ బాలరాజు అనేది గువ్వల బాలరాజు మాకు చిన్నప్పటి నుండి తెలుసు. కాబట్టి ఆలోచన విధానం ఒక అంబేద్కరిస్టు ఎస్సీ హాస్టల్లో కష్టపడి చదువుకొని పైకి వచ్చినాడు. కాబట్టి మరి బీజేపీ వాళ్ళు మరి ఒకవేళ బీజేపీ పోతాడా లేదా అనేది కూడా ఒక అంశము. ఎందుకంటే ఆయన వాస్తవికంగా లౌకికవాదంతో ఉన్నవాడు. మరి అలాంటి భావజాలం ఉన్న వ్యక్తి మరి బీజేపీ కంటే మేము కూడా కొంత ఆలోచనలు పడ్డాం. కానీ మరి బీజేపీ పెద్దలు ఏం చెప్పారు, మరి ఏం ఆలోచించారో, ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చారా, మళ్ళీ ఏంటి అనేది కూడా వాళ్ళకు తెలిసిన అంశం. మరి గాంధీ గారు నెక్స్ట్ డిబేట్లో ఆయన చెప్పాల్సిన బాధ్యత ఉంది. అదొక ఆలోచన.
మరి మిత్రుడు మరి బీఆర్ఎస్ పార్టీ మిత్రుడు గోవర్ధన్ రెడ్డి గారు అన్న బాలరాజుని తక్కువ చేస్తలేము. బాలరాజుకున్న శక్తి యుక్తి పార్టీ వాడుకుంది, పార్టీ చేసింది. కానీ బాలరాజుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలరాజు ఏదైనా నష్టం చేసుకుంటే ఆయన స్వయంగా రాజకీయ ఆత్మహత్య చేసుకోవడం తప్ప రాజకీయ ఆత్మహత్య కానీ ఆయన హత్య చేసుకోవడం అనేది గోవర్ధన్ గారు మీ ఫ్రేమ్ సరిగ్గా లేదు, సరిగ్గా టీఆర్ఎస్ పార్టీ లేదు. ఒకటి గమనించండి, అచ్చంపేట టీఆర్ఎస్ పార్టీ లేనప్పుడే బాలరాజు అక్కడ అడుగులేసి బాలరాజు ప్రతి తాండకు పోయి ప్రతి గ్రామం పోయి ఉప్పనంతల, బల్మూరు, అమ్రాబాదు ఇవన్నీ ఊర్లు గ్రామాలు తిరిగి తాండాలు తిరిగి పార్టీ నిలబెట్టిండు. బాలరాజుకి అంత లేదు అన్నట్టుగా అనకండి. అక్కడ ఇప్పుడుందా మరి ఇప్పుడు ఎవరున్నారు టీఆర్ఎస్ పార్టీకి? బాలరాజు తప్ప మిగతా ఆల్టర్నేటివ్ గా వేరే నాయకుడు ఉన్నాడా? అన్న నువ్వు వేరే అర్థం చేసుకుంటున్నావు. ఇప్పుడున్న పరిస్థితిలో రాజకీయ పార్టీకి రాజీనామా చేయడం కానీ స్వయం కృతాపమే అని అంటున్నాను నేను. ఆయనకున్న స్థాయికి ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఆల్టర్నేటివ్ గా. ఇప్పుడు మా పార్టీలో అంటే ఒక కాన్స్టిట్యున్సీ లో 5 మంది ఉంటాం మేము. మరి జాతీయ పార్టీ కాబట్టి, మరి ప్రజల పార్టీ కాబట్టి 5 మంది ఉంటారు. ఇప్పుడు అచ్చంపేట బాల తర్వాత మిగతా ఆల్టర్నేట్ గా ఇన్ఛార్జికి సంబంధించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? కాబట్టి మీరు ఆలోచించండి, పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఆలోచించండి, పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు ఆలోచించండి, పార్టీలో ఉన్నటువంటి ఆ యొక్క ఎవరెవరు ఎత్తుగాళ్ళు వేస్తుండ్రు, ఎవరెవరు ఉద్యమకారులను, ఎవరెవరు మిగతా బడుగు బలహీన వర్గాలను బయటకు పంపిస్తున్నారని మరి మీరు కూడా ఒక ఉద్యమకారుడుగా ఆలోచించండి. ఈరోజు ఏం జరుగుతుందని మీరు ఆలోచించండి. రేపు రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి. మీరు మానసికంగా మీరు ఆరోగ్యంగా ఉంటే మీరు పోటీగా ఉంటే మాకు కూడా ఆనందం ఉంటుంది. మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా, మీరు సంపీడంగా ఉంటే కదా మీతో కొట్లాడి కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలి కదా, అటు బీజేపీ కానీ ఇప్పుడు మీ టీఆర్ఎస్ కానీ. కాబట్టి మీరంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, మాతో పోటీ పడాలి. ఈ 33 జిల్లాలో ఉన్నటువంటి 32 జిల్లా పరిషత్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్ ఎలక్షన్లు మీరు కూడా సర్వతీరుగా మా ఎంబడి వస్తే మేము కూడా మీతో కొట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మీ సంసారంలో మీ పార్టీలో లుకలుకలు లకలకలు ఉంటే మాకు కూడా చూడడానికి ఇబ్బంది ఉంది. మిత్రమా, మీ పెద్దలకు చెప్పుకొని తొందరగా సిద్ధంగా అండి ఎన్నికలకు. రైట్. ఎస్ ప్రేమ్ గాంధీ గారు, ఇప్పుడు మనం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అంటే ఇలా ప్రస్తావన పక్కన పెట్టినా 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలరాజు, ఒకసారి ఎంపిక చేసినటువంటి బాలరాజు, ఉమ్మడి ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు, తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు మొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీలో ఉండి క్రియాశీలకంగా ఉండి అక్కడ ఎమ్మెల్యే నుంచి ఎంపీ స్థాయి వరకు ఎదిగినటువంటి వ్యక్తి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇలా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి పూర్తిగా శూన్యమైనటువంటి పరిస్థితి. అక్కడ ఒక జిల్లా, ఉమ్మడి జిల్లాకు ఒక నాయకుడు, ఒక మంత్రి ఉండే, తర్వాత అనేక మంది నాయకులు ఉండే. కానీ ఇలా వచ్చే పరిస్థితి ఏమైపోయిందంటే ఆ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఉనికిని పూర్తిగా కోల్పోయి శూన్యమైనటువంటి పరిస్థితి అయింది. ఇవన్నింటిలో కూడా దృష్టిలో పెట్టుకుని ఉండొచ్చు. ఇంకోటి ప్రత్యర్థుల పాటు తన సొంత పార్టీ ఉన్నటువంటి నాయకులతో కూడా సమన్వయం లేక, నాయకుల ఒకరి మీద ఒకరికి భేదాభిప్రాయాలు ఉండి ఇవన్నీ కూడా వెలిసి ఏమైపోతుందంటే ఒక నాయకుడు స్వతహాగా వద్దు ఈ పార్టీ అనేటువంటి స్థాయికి వచ్చి ఉంటాడు. ఆయన ఎక్కడ కూడా కేసీఆర్ మీద కానీ మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఆయన ఏమంటుండే, నేను ఎదగడానికి ఇంకో ప్రత్యామ్నాయటువంటి మార్గాన్ని వెతుక్కుంటున్నాను అంటుండే. అంటే అట్లా అర్థం ఏమైపోయింది, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని అక్కడ ఆయన ఎదగనిస్తలేదనేటువంటి ఆలోచన క్లియర్గా ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు. దానికి కూడా గల కారణాలు ఉంటాయి. అనేకమైనటువంటి అంశాలు చూసుకుంటూ పోతాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు ఉన్నప్పుడు అభివృద్ధి చేయనప్పుడు వచ్చేటువంటి పరిణామాలు, ఉన్నటువంటి పరిస్థితులు, ఆయనను పూర్తి ఓటమి స్థాయికి తీసుకొని వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. అది కాకుండా కూడా కొంత బాలరాజు మొదటి నుంచి కూడా కొంత అగ్రెసివ్ నేచర్, ఒక విషయాన్ని వెంటనే ఇచ్చేసేసి అగ్రెసివ్గా ఇచ్చేసేటువంటి పరిస్థితులు అవన్నీ వెలిసి ఏదో కొంత నష్టం జరుగుతుంది అనేటువంటి పూర్తి స్థాయి ఆలోచించినప్పుడు గతం మళ్ళీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎట్లుంటాయి, పార్టీ ఏం చేస్తుంటారు. ఇంకోటి ఆయన్నే అన్నాడు, గతంలో జరిగిన విషయంలో నేను పాత్రధారిని మాత్రమే సూత్రధారిని అన్నాను. అవన్నీ వెలిసి ఇంకేమవుతుంది అనేటువంటి భయం ఉండుండొచ్చు. ఆ భయం ప్రకారము ఏదో ఒకటి చేసి నేను బయటపడాలనేటువంటి పరిస్థితులు ఇవన్నీ చూసుకొని ఇచ్చేసిన నేను అనుకుంటున్నా. చూడాలి మళ్ళీ పరిస్థితుల పూర్తి ప్రభావం ఏముంటుంది అనేది చూస్తే కానీ తెలియదు. ఎస్ గోవర్ధన్ గారు, ఎస్ మరి బీఆర్ఎస్లో ఒక పరిణామం కాకపోతే మరొక పరిణామం చోటు చేసుకుంటుంది. సొంత పార్టీ నేతల మధ్య సమన్వయం లేక అనేక ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇటు కవిత దగ్గర నుంచి కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, ఇప్పుడు మళ్ళీ బాలరాజు. ఏం జరుగుతుంది అసలు బీఆర్ఎస్లో? కొద్దిగా గ్రాఫ్ అనేది పడిపోతుందా? మరి బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోవడం వల్ల, బీఆర్ఎస్ పార్టీకి బలం లేకపోవడం వల్ల ఒక్కొక్క బీఆర్ఎస్ నాయకులు, నేతలు ఇలా రాజీనామాల బాట పడుతున్నారు అనుకోవచ్చా?
తెలంగాణ పార్టీ టీఆర్ఎస్కు సంక్షోభాలు అనేది సహజం. ఎన్నో సంక్షోభాలని ఎదుర్కొని మేము నిలబడ్డాం. ఇట్లాంటి సంక్షోభాలు రావడం సహజం. ఇప్పుడు వస్తున్న సంక్షోభాలను కూడా ఎట్లా ఎదుర్కోవాలి, ఏం చేయాలి, పార్టీ ఇంటర్నల్గా ఆలోచిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి సంక్షోభాన్ని కూడా ఒకప్పుడు కంటే ఇప్పుడు ఇంకా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసి, అది పార్టీలో వస్తున్న సమన్వయం, వ్యక్తుల మధ్య వస్తున్న సమస్య, లేకపోతే ఇక్కడ వస్తున్న సమస్యను ఎట్లా అధిగమించాలనే ఉద్దేశంతోనే పార్టీ ఇప్పుడు నిరంతరం సమీక్ష చేసుకోవడం, మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కొంతకాలం ఉంటాయి సహజంగా. ఎందుకంటే అధికారం లేనప్పుడు ఆ పార్టీకి ఉన్న బలహీనతలు, అప్పుడున్న కొన్ని మేము పార్టీలో ఉన్న చేసిన కొన్ని తప్పులు బహిర్గతం అవుతాయి. ఇవన్నిటినీ ఇప్పుడు మేము క్రోడీకరించుకొని భవిష్యత్తుని పునాది చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మాకు ఇప్పుడు ఈ జరిగే పరిణామాలన్నీ మాకు అన్ని గుణపాఠాలే. రేపు ఏం జరుగుతాయి, ఏం చేస్తున్నాం, ఎట్లా చేయాలి, ఇంకెక్కడ ఏం జరగబోతుంది, ఇక్కడ జరిగేది ఈ జిల్లాలైనా ఇంకా మిగతా ప్రాంతాల ఇట్లాంటి నిజంగా ఉద్యమకారులు, నిజంగా పనిచేసిన వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయని సమీక్షించుకోవడానికి ఇది ఒక మాకు టెస్ట్గా ఉపయోగపడుతుందని మేము ఆలోచిస్తాం. ఎస్ రాములు గారు, మేడం మరి కాంగ్రెస్ నుంచి ఇప్పటికే పెద్ద పెద్ద నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి అడుగుతున్నారంటూ కూడా గువ్వల బాలరాజు పేర్కొన్నారు. మరి ఒక మంచి జాతీయ పార్టీని ఎంచుకొని ఆ పార్టీలో చేరాలనుకుంటున్నారు అని క్లియర్గా చెప్పేశారు. మరి ఆయన బీజేపీలో చేరుతున్నట్ట, ఇప్పుడు కాంగ్రెస్లో చేరుతున్నట్ట, ఏమనుకోవాలి? కాంగ్రెస్లో పెద్ద పెద్ద నాయకులు అడుగుతున్నారంటే ఆ మాటలు నన్ను అడుగుతుండే. ఎందుకంటే మేమిద్దరం బంధువులు, నాకు మేనలుడు అవుతాడు, కానీ నా వరకు రాలేదు. అంటే కాంగ్రెస్ పెద్దలు మరి ఎవరు అడిగారు అనేది కూడా ఇంతవరకు స్పష్టత చెప్పలేదు. అదొక అంశం ఉంది. కాబట్టి కాంగ్రెస్లో ఒకవేళ చేరాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఇంత ముందుకు ఎంపీ ఎలక్షన్లే వస్తే అప్పుడు ఎంపీ అయ్యేవాడు. అలాంటి కూడా ఆలోచనలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏమీ అంత అవసరం అనేది ఏమీ లేదని మా అభిప్రాయం. మరి ఎందుకంటే అక్కడ బలంగా అచ్చంపేటలో బలంగా ఉన్నాడు వంశకృష్ణ గారు, డాక్టర్ వంశకృష్ణ గారు వారు బలంగా ఉన్నారు. జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మరి 50,000 మెజార్టీతో గెలిపోయినటువంటి పర్సన్ కాబట్టి మరి ఇప్పుడు అక్కడ అయితే ఏమి కాంగ్రెస్ పార్టీ మా పార్టీకి ఏం అవసరం లేదు ఒక ఆలోచన. మరి వారు ఎవరు అడిగారు అనేది వారు చెప్పాల్సినటువంటి అంశం ఉంటుంది. అదొక అంశం. మరి బీఆర్ఎస్ పార్టీ బదులు ఇందాక మాట్లాడినట్టు మాకు ఆటపోటలు అన్నీ కామన్ అంటున్నారు. కానీ అప్పుడున్నటువంటి ఆటపోటలు వేరు, ఇప్పుడున్న ఆటపోటలు వేరు. ఇంకా మా ఉమ్మడి జిల్లాలో లైన్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇప్పుడు మరి జాతీయ దగ్గర లైన్లోనే ఉన్నారు. మరి ఏ పార్టీకి పోతారు, పార్టీలు మారుతున్నటువంటి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మరి వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి మా పార్టీకి సంబంధించిన పెద్దలు మరి వారు ఎవరితో మాట్లాడారు అనేది కూడా బాలరాజు గారు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వారు సంప్రదింపులు ఎవరు చేసినందుకు చెప్పాల్సిన అవసరం ఆయనకు ఉంటుంది. ఇంకో మేము ఏమనుకుంటున్నామంటే మాకు క్యాడర్ బలంగా ఉంది. మరి బలంగా అభ్యర్థులు ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి బలంగా అక్కడ క్యాడర్ ఉంది కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీకి మరి మిగతా పార్టీల వచ్చేటువంటి నాయకులు అయితే పెద్దగా అవసరం లేనదే మా యొక్క ఆలోచన. మా దగ్గరనే చాలామంది ఉన్నారు, మా దగ్గర పోరాట యోధులు ఉన్నారు, మా దగ్గర ప్రజాక్షేత్రంలో ప్రజలను మమేకం చేస్తూ ప్రజల యొక్క అభిప్రాయం మేరకు ప్రజలను మెప్పిస్తూ రేపు జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా అయ్యేటువంటి నాయకులు బలంగా యువజన విభాగాలు ఉన్నారు, యూత్లో ఉన్నారు, విద్యార్థి లోకం ఉన్నది, మహిళా లోకం ఉన్నది, కార్మిక లోకం ఉన్నది, దళిత లోకం ఉన్నది. మరి బ్రహ్మాండంగా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, మరి ఇన్ఛార్జ్ గారు మరి నటరాజన్ గారు కావచ్చు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వారు బలంగా క్యాడర్ని తయారు చేసింది. కాబట్టి మరి కొంత మిగతా పార్టీ నుంచి వచ్చేటువంటి వారు మాకు అవసరం లేదన్నది కూడా చాలా సందర్భంలో మరి మీటింగ్లో కావచ్చు, మరి సెమినార్లో కావచ్చు, మొన్న జరిగిన సెమినార్లో కావచ్చు కూడా మరి అన్న పరిస్థితి. కాబట్టి మరి బాలాజీ గారితో ఎవరు మాట్లాడారు, పెద్దలు ఎవరు చర్చ చేశారనేది వారు చెప్తేనే బాగుంటుందని కూడా మా పార్టీ తరఫున మేము చెప్పే ఒక అంశం, అభిప్రాయం మేడం. రైట్. ప్రేమ్ గాంధీ గారు, మరి ఇప్పుడు చెప్పండి. మరి మారుతున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే ఇప్పటికే బీఆర్ఎస్లో అనేక అంతర్గత కుమ్ములాటలతో చోటు చేసుకుంటున్నాయి. మరి వీటన్నిటిని బట్టి చూస్తే మరి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది, అదే రీతిలో ఇప్పుడు తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో ఆ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసే పరిస్థితులు వస్తాయి అనుకోవచ్చా? అది ఇప్పుడే పూర్తి స్థాయి తెచ్చలేము. ఒకవేళ అది
పార్టీ అధిష్టానం యొక్క నిర్ణయం ఉంటే ఆయా రెండు పార్టీలకు సంబంధించిన నిర్ణయం కానీ మేము ఇప్పుడే చెప్పేటువంటి పరిస్థితులు లేవు. అంటే బీఆర్ఎస్ మాత్రం వాళ్ళకి క్లియర్ అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకున్న ఉనికి కోల్పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు ఎప్పుడైతే కేసీఆర్ గారు తన నియంత లెక్క ఆయన ఏది చెప్పిండు అదే జరిగింది, ఆయన కుటుంబ పాలన ఎట్లయితే జరిగిందో అది మెల్లమెల్ల ఏ స్థాయికి తీసుకొచ్చింది అనేది మనం ఈడ కళ్ళతో చూసినాము. తన కుటుంబం నుంచి ఉన్నటువంటి కవితనే బయటకు వచ్చి అనేక ఆరోపణలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినాం. కొడుకో దిక్కు మాట్లాడుతుండు, కొడలో దిక్కు మాట్లాడుతుండు, అల్లుడో దిక్కు తొంగి చూస్తున్నాడు. అంటే ఎక్కడెక్కడ ఎటు పోయిందో మనం పూర్తి స్థాయిలో చూసినటువంటి దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఆ పార్టీ ఉన్నట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి. పక్కన మీద బురద చల్లేటువంటి ప్రయత్నం చేసే ప్రయత్నాలు ప్రతిసారి చేస్తూ ఉంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇంకోటి మాకేం సంబంధం లేదు. ఇప్పుడు ఏదో మీరు బాలరాజు గారు ఒక్కరు బీజేపీలో వస్తున్నారని ఏదో వార్తలు వింటున్నాం తప్ప వీళ్ళ దాంట్లోకించే 10 మంది వాళ్ళు పోయారు, అంతకుముందు వాళ్ళ దాంట్లోకైనా వీళ్ళకి వచ్చారు. మాకేం సంబంధం ఉంది? మేము ఖాళీ సైలెంట్గా ఉన్నామా అంటే ఉన్నాము. మా పనేందో మేము చేస్తున్నాం. గతంలో కూడా అవసరం లేకపోయినా ఆ రోజు కేసీఆర్ గారు మొత్తం ఎల్పీని విలీనం చేసేటువంటి ప్రయత్నం చేశారు, కాంగ్రెస్ ఉన్నటువంటి అందరినీ. కానీ మమ్మల్ని టచ్ చేసే ప్రయత్నం చేయలేదు. మా దగ్గర ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఉన్నా, 4 ఎమ్మెల్యేలు ఉన్నా కానీ మమ్మల్ని టచ్ చేసేటువంటి పరిస్థితి ఆ రోజు చేయలేదు, భవిష్యత్తు కూడా చేయరు. కానీ అది సరే, ఆడికి సరిపోయింది. ఇదే రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఆ గోడ మీద వాళ్ళ కాకి గోడ మీద వాళ్తే రాళ్లతో కొట్టి చంపాలన్నాడు. మళ్ళీ ఆయన కూడా 10 మంది వచ్చేసారు. ఆయన కూడా 10 మందిని తీసుకున్నాడు. ఆ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆడు ఏ కండువా కప్పుకున్నాడు, ఆయన ఏమున్నాడో తెలియదు, ఆయన కార్యకర్తలకు తెలియదు, పార్టీ క్యాడర్ కి తెలియదు. ఈ పార్టీకి చెప్పలేడు, ఆ పార్టీకి చెప్పలేడు. ధైర్యంగా నేను కాంగ్రెస్ అనలేడు, ధైర్యంగా బీఆర్ఎస్ అనుకున్నటువంటి పరిస్థితి లేకున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు నాకు గర్కనా నాకు ఘాట్కనా అని తిరుగుతున్నారు. లాస్ట్ కోర్టు వరకు పోయింది, అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు వరకు పోయినా కానీ మళ్ళా వాళ్ళు కూడా, ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి లొసుకులు ఏవైతే రాజకీయాల్లో రాజ్యాంగంలో ఉన్నటువంటి లొసుకులు ఇచ్చేసుకొని ఆ చేసినటువంటి చట్టం ఏది పార్టీ ఫిరాయింపుల యొక్క చట్టంలో ఉన్నటువంటి లొసుకులు చూసుకొని కాంగ్రెస్ మళ్ళా ఇష్టానుసారంగా వాళ్ళ పనాలు చేసిర్రు. ఇలా మళ్ళీ ఎట్లొచ్చింది? మళ్ళా వీళ్ళ చేతికే వచ్చింది. స్పీకర్ ఎవరు? కాంగ్రెస్ మనిషి ఉంటాడు. ఎట్లా సాధ్యమవుతుంది? ఏం సాధ్యమవుతుంది? కానే కాదు. వీళ్ళు వాళ్ళని అనుకుంటారు, వాళ్ళని వీళ్ళని అనుకుంటారు. రెండు రాజకీయ పార్టీలు దొందే, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మేము ఒకటే చెప్తున్నాం, నికార్సైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్పినాం. ఒకవేళ నిజంగా కూడా భారతీయ జనతా పార్టీలో రావాలనుకున్నటువంటి ఎవరిని ఎమ్మెల్యేలు ఎవరైనా రావాలనుకుంటే మీరు రిజైన్ చేసి రావాలన్నాం. ఆ రోజు చెప్పినాము, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం. సరే, బాలరాజు గారి ప్రస్తావన వస్తా ఉంది అంటే ఇంకా పూర్తి స్థాయి అధికార ప్రకటన కాదు. మళ్ళీ వీళ్ళే ఈ పార్టీలే అన్నారు. మా నాయకుడిని ఎప్పుడైతే రామచంద్రరావు గారు చేసినప్పుడు ఆయన డమ్మి రామచంద్రరావు అట్లా ఇట్లా అన్నాడు. ఇలా 14 మంది వస్తున్నారని మాట్లాడుతున్నారు. అరే 14 మంది 15 మంది మా పార్టీలకు వస్తున్నటువంటి చర్చలు జరుగుతున్నాయంటే మా పార్టీ బలం ఏందో అర్థమైంది కదా. ఒకవేళ నిజంగా బాలరాజు గారు మా సోషల్ మీడియానా లేదా వాళ్ళంటారు నిజంగా బాలరాజు గారు ఆ నియోజకవర్గంలో లేదా ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి భారతీయ జనతా పార్టీలకు వాళ్ళు వస్తున్నారంటే కారణం ఏంది? భారతీయ జనతా పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో, మండలాలలో, జిల్లాలో బలపడాలనేది అర్థం కదా. మేము గెలుస్తామనే కదా. మా యొక్క అవకాశాన్ని, భారతీయ జనతా పార్టీ యొక్క బలాన్ని ఆయన సద్వినియోగం చేసుకోవాలని వచ్చే ప్రయత్నం అనేది చేస్తుండొచ్చు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాము, భారతీయ జనతా పార్టీ గతంతో పోల్చుకుంటే ఇలా గ్రామీణ వాతావరణంలో కూడా బలపడదు. ఒకానొక సమయంలో గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరుండే, కానీ ఇలా ఉన్నటువంటి పరిస్థితులు అన్ని వేరు. గ్రామీణ వాతావరణంలో భారతీయ జనతా పార్టీ ఇదైంది. రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దాన్ని పూర్తి స్థాయి బలం చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. నిజంగా కూడా మా అభివృద్ధి నచ్చి వచ్చి ఉంటే, మా అధిష్టానం ఒప్పుకుంటే అది స్వాగతించేటువంటి ప్రయత్నం చేస్తాం. గోవర్ధన్ గారు మొత్తానికి చూస్తే ఇప్పుడు పరిస్థితులను బట్టి చూస్తే కనుక ఇటు ఆ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయం కావచ్చు, ఇటు కవిత ఆ బీఆర్ఎస్ పార్టీలో కాకుండా సపరేట్గా జాగృతి నుంచి వెళ్తున్న పరిస్థితి కావచ్చు, మొత్తంగా వీటన్నిటి బట్టి చూస్తే ఫైనల్గా మీరేమంటారు? మరి కవిత గారి కార్యక్రమం అది ఇప్పటి నుంచి జరుగుతున్న ప్రోగ్రాం, దానికి పార్టీకి సంబంధం లేదు. ఆమె జాగృతిగా స్వతంత్రంగా ఎన్నో సమస్యల మీద పోరాడింది. అందులో భాగంగా ఇలా బీసీ రిజర్వేషన్ కూడా ఎత్తుకొని ఇలా 42% రిజర్వేషన్ కోసం పోరాడుతుంది. మా పార్టీ పడుతుంది, ఆమె పోరాడుతుంది. దాని అంత మాత్రం ఇదేదో వేరుగా చూడవలసి వచ్చింది. రెండోది, ఓల బాలరాజు గారి విషయంలో కూడా ఒక రకంగా చూస్తానేమో మా పార్టీలో జరుగుతున్న ఏమన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యలకు ఆయన అనుకున్నట్టు ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి ఏమైనా ప్లాన్ చేసుకుంటే చెప్పలేము. అంత మాత్రాన ఇక్కడ జరిగే పెద్ద ఏదో మార్పులు ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో ఒక వాతావరణం డైవర్స్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఏం డైవర్స్ పాలిటిక్స్ నడుస్తున్నాయి? ఏదైనా అంశం నిన్న మొన్నటిదాకా వేరే అంశం రాయని ఇలా మొత్తం ఈ బీసీ రిజర్వేషన్ రాయని ఒక అంశం, తర్వాత ఇంకో సమస్య రాగానే ఇంకో అంశం,
ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేస్తున్నారు, కాళేశ్వరం రిపోర్టుతోని స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళతో మొత్తం బదనాం చేసి గోవర్ధన్ గారు మీ ఫ్రేమ్ సరిగ్గా లేదు. ఓకే ఓకే. టిఆర్ఎస్ పార్టీని బదనాం చేసి రేపేదో ఎన్నికలు పోవాలని చూస్తున్నారు. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిన్న ఏమి ఇచ్చారని రిపోర్టు, వాళ్ళే అఫిడవిట్ ఇచ్చారు, వాళ్ళే పర్మిషన్ తీసుకున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న పర్మిషన్లే ఎక్కడ కట్టాలి, మేడిగడ్డ ఎడగట్టాలని చూపించిన పరిస్థితి. అక్కడ కట్టిన దాకా 2 పిల్లలు కూడితేనే ఇంత పెద్ద రాజధాని చేసి మొత్తం ఏదో ఈ కాళేశ్వర ప్రాజెక్టే వేస్ట్ అనే విధంగా ఇవాళ రిపోర్ట్ చేసి చూపించిన పరిస్థితి. కాబట్టి ఈ అన్ని రాజకీయ స్టంట్లు, డైవర్స్ పాలిటిక్స్. కాబట్టి ఇట్లాంటి స్టంట్లు, డైవర్స్లు ఈ 4 రోజులే నడుస్తాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం పూర్తిగా విఫలమైంది. ఇలా చెప్పినా చెప్పకపోయినా ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం ఏదో ఉందంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఎందుకంటే ఒక్క హామీ కూడా వాళ్ళు నిలబెట్టలేకపోయారు. ఇలా ఒక్కటి చెప్పారు, ఇలా హీరో కోసం కొట్లాడుతున్నారు, నీళ్ళ కోసం కొట్లాడుతున్నారు. ఎన్నడో ఊళ్ళలో ఎక్కడో మూతపడి పోయి ఎక్కడో ఉన్న బోరు బండ్లన్నీ ఇలా ఊళ్ళలో వచ్చి ఊరికి 500 బోర్లు వేస్తున్న పరిస్థితి ఉంది. నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇలా పొలాలు ఎండిపోతున్నాయి, పత్తి పంట ఎండిపోతున్న పరిస్థితి ఉంది. నీళ్లు లేక ఇబ్బంది పడుతుంది. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని చెప్పే స్థితిలో ఇవాళ ప్రభుత్వం లేదు. కాబట్టి ఇవాళ ప్రజా సమస్యలలో చాలా మా బాధ్యత ఉంది. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఘోరంగా విఫలమైంది. ఆ విఫలమైన సమస్యలు చెప్పడం వల్ల వీళ్ళు కావాలని కొన్ని డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారు. దీనివల్ల మాకు నష్టం జరగలేదు. మేము ప్రజాక్షేత్రం ఉంటాం, తెలంగాణ కోసం మేము పోరాడతాం, తెలంగాణకి అండగా మేము దండుగా ఎప్పుడైనా ఉంటాం. కాబట్టి ఇది మాకు ప్రజల్లో మేము తెలుసుకుంటాం తప్ప ఈ నాయకుడు ఇట్లాంటి ఈ చిన్న అంశాలతో మీకు పెద్ద మాకు జరిగే నష్టం కూడా ఏం లేదండి. ఎస్ రాములు గారు. మేడం చెప్పండి. ఎస్ మరి ఓవరాల్ గా ఏమంటారు, ఫైనల్ గా కంక్లూషన్ ఇవ్వండి. మరి మారుతున్న పరిణామాలను బట్టి ఎస్ చెప్పండి. భారత రాష్ట్ర సమితి ఇప్పుడు బదలాం చెప్తున్నారు అంటే బదలాం అంటే మీది బదలాం రాష్ట్ర సమితే భారత రాష్ట్ర సమితే? అరే ఒకరొకరు వెళ్ళిపోతున్నారు, నిజాలు గ్రహించుకోండి. స్థానం లేదు, అరే ఉద్యమకారులకు స్థానం లేదు. అక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ 2001 చేరినాయి. మేము గతంలో కూడా ఆర్ఎస్ కుమార్ గారు చెప్పినాం ఎందుకు పోతున్నావు దాంట్లోకి, ఎందుకు పోతున్నావు నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు, బిఎస్పీ ఉంటే గౌరవం ఉంటుండే, ఎందుకు వచ్చినాము, మేమే పోదానుకున్నాం బయటికి అని నేను భవన్ సాక్షిగా మాట్లాడినా. వాళ్ళు వినలే. ఇప్పుడు వినందు కాబట్టి ఒకటి మీరు కూడా ఆలోచించాలి. ఇంతవరకు కూడా పార్టీ నిర్మాణం లేదు. 2 ఏళ్ళు అయింది మరి పార్టీ నష్టపోయి కూడా, ప్రభుత్వం పోయినా కూడా ఎస్సీ సెల్ లేదు, బీసీ సెల్ లేదు, మహిళా సెల్ లేదు, విద్యార్థి విభాగం లేదు, యువజన విభాగం లేదు, కార్మిక విభాగం లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. ఎవరిని ఫిలప్ చేయలే. మొన్న బీజేపీ వాళ్ళు రాష్ట్ర అధ్యక్షుని ఫిలప్ చేసిండ్రు. మా దగ్గర బహుజనుకి ఇచ్చిన మహేష్ అన్నకు ఫిలప్ చేసుకున్నాం. అన్ని విభాగాలు చేసుకున్నాం మేము. మీ దగ్గర ఇంకా అన్నీ అట్లే ఉన్నాయి. ఇంకా మీరు అడగపోతే, మీరు ప్రశ్నించకపోతే, మీరు ఇట్లా ధిక్కార స్థలం ఇట్లా చూపించకపోతే మీరు అట్లనే ఉంటారు. కవితమ్మలాగా మీరు కూడా ప్రశ్నించాలి. అవసరం పడితే ప్రజాస్వామ్య పద్ధతిలో భవన్ ముట్టడి చేయండి, సార్ ఇంటర్వ్యూ ఫామ్ హౌస్ ముట్టడి చేయండి. మాకు ఉద్యోగాలు ఎలాగో ఇవ్వలేదు, మాకు రాజకీయ ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి మాకు కనీసం పోస్టులను ఇవ్వండి. లేదు తేవానా గోవర్ధనా 23 ఏళ్ళు పని చేసినాం, మాకు తెలుసు. సారు కారు సర్కారు ప్రస్తుతం రిపేరు, సారు కారు కుంటికారు రిపేరు, ఇవన్నీ చూస్తున్నామన్నా. ఇప్పుడు ఎవరిని వాడుకుంటున్నారు? విద్యార్థులను వాడుకొని, దళితులను వాడుకొని, మహిళలను వాడుకొని ఎన్ని రోజులు వాడుకుంటారు? ఎన్ని రోజులు సెంటిమెంట్ వాడతారు? అదే మైసూర్ పాకులో మైసూర్ లేనట్లు భారత రాష్ట్ర సమితిలో తెలంగాణ లేదు. ఉన్న తెలంగాణ పదాన్ని తీసి పడేసిందే. మన అస్తిత్వాన్ని, మన యొక్క భావజాలాన్ని, మన సంస్కృతిని, మనం చెప్పుకునే జై తెలంగాణ అనే తెలంగాణ పదాన్ని తీసేసారు. ఎప్పుడు తీసేసినా అప్పుడు మన అస్తిత్వం పోయినప్పుడు అది మనది కానే కాదు. భారత రాష్ట్ర సమితి అన్నప్పుడు భారతదేశంలో పరిస్థితుల మీద, భారతదేశంలో ఉన్నటువంటి వెనుకబాటుతనం మీద, గౌరవ మోడీ గారు చేస్తున్న అరాచకాల మీద, బీజేపీ మరి 2% ఇవ్వలేదు, దాని మీద పోరాటం చేయాలి. జై భారత్ అనాలే. అదంతా ఏం లేదు. అదే ఒక ఆడబిడ్డ ధర్నా చేస్తుంది, కనీసం సంఘీభావం చెప్పాల్సిన ధైర్యం కూడా లేకపోయా. బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలకు మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ మంత్రులు చాలా మంది ఉన్నారు. మనగాళ్ళు
పార్టీ తీసుకుంటుంది కార్యక్రమం. ఒక్కరు కూడా మాట్లాడడానికి ధైర్యం జరపట్లేదు. Right. బీసీలకు రిజర్వేషన్ వద్దా? రైట్, పోరాటం ఒక్క నిమిషం రాములు గారు, ఒక్క నిమిషం. పోరాటం చేసే ధైర్యం లేదా, హక్కు లేదా? ఇవన్నీ ఉన్నాయండి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీ పార్టీలో మీరు చర్చించుకోండి, చెప్పండి. రాములు గారు ఒక్క నిమిషం. ఎస్ ప్రేమ్ గాంధీ గారు ఫైనల్ గా ఏమంటారు, కంక్లూజన్ ఇవ్వండి. రెండే అండి, ఇద్దరు రెండు పార్టీలు దొందే. వాళ్ళేమో 10 ఏళ్ళు దోసుకు తిన్నారు, ఇప్పుడు దోసుకు తిన్నారు, వీళ్ళు తయారయ్యారు. 11 ఏళ్ళకి వెళ్ళి తెలంగాణకి ఏమి ఇస్తలేరన్నా? అన్న దోసుకొని తిన్నారే, మీరే వచ్చిన ఒక్క నిమిషం రాములు గారు ఒక్క నిమిషం అండి. ఈ రాష్ట్రానికి రావాల్సిన వనరుల గురించి మాట్లాడండి అన్న. తప్పకుండా చెప్తానే, నేను చెప్తానే. రాములు గారు ఒక్క నిమిషం. రాష్ట్రం కూడా దేశంలోనే ఉంది. తప్పకుండా నేను తెలంగాణ చెప్తా. ప్రజలు కూడా దేశ ప్రజలే. ఒకసారి అరే నేను చెప్తాను. రాములు గారు ఒక్క నిమిషం అండి, 2 minutes టైం మాత్రం ప్లీజ్. ఒక్క నిమిషం. నేను చెప్తా. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సెంటిమెంట్ ద్వారా 11 సంవత్సరాలు మీరు చేసింది ఏంటంటే అన్ని నిధులు తీసుకుపోయి ఒక కాళేశ్వరం అనేటువంటి స్కామ్ లో పెట్టేసారు. దాని ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇలా వీళ్ళు వచ్చేమైంది 19-18 నెలల ఎక్కడన్నా భారతీయ జనతా పార్టీ వీళ్ళని వ్యతిరేకించిందా? వీళ్ళ ముఖ్యమంత్రి ప్రతిసారి రేవంత్ రెడ్డి వస్తా ఉండు, అనేక సంక్షేమ పథకాల మీద మాట్లాడుతూ ఉన్నాడు, అనేక సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి సంబంధిత శాఖ మంత్రులను కలుస్తుండు, ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన అప్రూవల్స్ అన్ని తీసుకుంటా ఉన్నాడు. అయితే ప్రత్యేకమైనటువంటి నిధులు రాకుండా వచ్చు, దాంట్లో నేను కూడా ఒప్పుకుంటా. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వాటాలో ఖచ్చితంగా ఏమాత్రం సందేహం లేకుండా భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి న్యాయం తెలంగాణ రాష్ట్రాన్ని కూడా చేస్తుంది, దాంట్లో ఏం మాత్రం సందేహం లేదు. ఇక అన్ని విషయాలు మనం తెలిసి మాట్లాడుకుంటే ఇప్పుడు వీళ్ళే మాట్లాడుకుంటాం, వాళ్ళు వీళ్ళని అంటారు, వీళ్ళు వాళ్ళని అంటారు. ఏడ ప్రజల గురించి ఆలోచించిన దాఖలాలు ఉన్నాయి. 6 గ్యారెంటీలు మర్చిపోయినాం, దాని గురించి డిస్కస్ చేస్తలేం. వీళ్ళు మాట్లాడారు, వీళ్ళ గురించి మాట్లాడినాం. వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేస్తలేరు, వాళ్ళు వీళ్ళని ఎవడేమన్నా అరెస్ట్ చేస్తలేడు. అన్న ఉన్న నిజం చెప్తున్నానే. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, మీతో మా పోరాటం ఒక అంశం మా ముఖ్యమంత్రి గారు పోయి ఢిల్లీలో కలుస్తున్నారు, కానీ మీ మంత్రులు, ఈ రాష్ట్రంలో ఉన్న ఇద్దరు మంత్రులు మళ్ళీ రాష్ట్రంలో ప్రతి సమస్య మీద మేము స్పందిస్తున్నాం కదా. రైట్, స్పందించేది లేదు, మాకు బడ్జెట్ ఇచ్చేది వేరన్నా. రైట్, థ్యాంక్ యూ అండి రాములు గారు. ఎస్ ప్రేమ్ గాంధీ గారు టైం అయిపోయింది. ఎస్ ఇక రైట్, థ్యాంక్ యూ అండి. ఇక ఇవాళ డిబేట్లో పాల్గొన్న విశ్లేషకులు మల్లెం కోటేశ్వరరావు గారికి, అలాగే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గంధం రాములు గారికి, బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రేమ్ గాంధీ గారికి, అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ గారికి ధన్యవాదాలండి. ఇక ఇది ఇవాళ మీడియా డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.